హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎఫ్ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీ. ఈరోజు పుదీనా రైస్ చేద్దామని ఈ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చాను. పుదీనా రైస్కి ఫ్రెండ్స్ ముందుగా పుదీనాని ఆ, ఆకులు తీసుకొని ఫ్రెష్గా ఉండాలి ఫ్రెండ్స్. ఫ్రెష్ పుదీనా అయితే మనకి బిర్యానీ ఫ్లేవర్ బాగుంటుంది. దాన్ని ముందుగా వాటర్లో యాడ్ చేసుకోవాలి. శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్, టొమాటో, క్యారెట్, చిల్లీస్ అన్నీ కలిపి మనం చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, నేను బాస్మతి రైస్తో చేస్తున్నాను. బాస్మతి రైస్ వచ్చేసి నేను చూపించాను కదా, ఆ డబ్బాతో ఒక కేజీ క్వాంటిటీ ఉంటుంది ఫ్రెండ్స్. ఒక డబ్బాడు కడిగి నానబెట్టుకోవాలి అరగంట ముందే. పుదీనాని తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, పుదీనాని మిక్సీలో వేసుకొని మిక్సీ జార్లో మిక్స్ చేసుకొని పక్కన మనం పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. నెయ్యి వేసుకుంటేనే బిర్యానీ ఫ్లేవర్ ఎప్పుడైనా బాగుంటుంది మనకి. అందులో ఇంకా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనకి మసాలా దినుసులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటిల్ని ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ ముందుగా చెక్క, తర్వాత యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, షాజీరా కూడా మొత్తం కలిపి ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అవి వేగాలి ఫ్రెండ్స్. వేగిన తర్వాత షాజీరా కూడా వేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా ఏం చేయాలంటే అవి వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి. మనం ముందుగా చాప్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, చాప్ చేసుకున్న ఆనియన్స్ని, చిల్లీస్ని యాడ్ చేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అవి కొంచెం ఒక 1 మినిట్ టైం పడుతుంది కదా ఫ్రెండ్స్, ఆ టైం పట్టేంత వరకు అవి తిప్పుకుంటూ ఉంటే మాడకుండా ఉంటాయి అన్నమాట. తర్వాత మనం అందులో క్యారెట్, అవి వేగిన తర్వాత క్యారెట్ యాడ్ చేసుకోవాలి. క్యారెట్ కొంచెం లావు ముక్కలు అయితే బిర్యానీలో మంచిగా ఉడుకుతాయి ఫ్రెండ్స్. మనం తినేటప్పుడు కూడా క్యారెట్ చాలా బాగుంటుంది. క్యారెట్తో పాటు టొమాటో కూడా వేసేసి మొత్తం మూత పెట్టి 1 మినిట్ అట్లా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న టైంలో మంచిగా ఈవెన్గా తిప్పుకుంటే ఫ్రెండ్స్ అన్నీ ఒకేలా మగ్గుతాయి. అవి మగ్గిన తర్వాత అందులో కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే తినేటప్పుడు బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా జీడిపప్పు, అందులో పచ్చి బఠానీ కూడా యాడ్ చేశాను నేను. అది ఆప్షనల్, మీ ఇష్టం. వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు, కానీ వేసుకుంటే బాగుంటుంది. అదే సండే వస్తే నోటికి అర్థమైపోతుంది ఫ్రెండ్స్. మనం సండే రాగానే ఏదో ఒకటి నాన్ వెజ్ తినాలి, అది తినాలి, ఇది తినాలని. సండే ముక్కలేంది ముద్ద దిగదు ఫ్రెండ్స్ కొంతమందికి అయితే. కాకపోతే నేనైతే పలావ్ వరకే చూపిస్తున్నాను. ఈ ముక్కలు కూడా మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ అల్లం కూడా, అల్లం పేస్ట్ కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని, నేను ఇందాక చూపించాను కదా ఫ్రెండ్స్, మనం మిక్సీలో పక్కన పెట్టుకున్నాం కదా పుదీనా పేస్ట్ని, దాన్ని ఇందులో కొద్దిసేపు మగ్గించుకోవాలి. అందులో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేసి పేస్ట్ మొత్తం ఫ్రై అయ్యి ఫ్లేవర్ స్మెల్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఫ్లేవర్ స్మెల్ మంచిగా రావాలంటే అది మంచిగా కుక్ అవ్వాలి. అది కూడా మంచిగా కుక్ అయిన తర్వాత ఇందాక నేను బాస్మతి రైస్ ఏ డబ్బాతో అయితే తీసుకున్నానో దానికి నేను ఒక డబ్బా బాస్మతి రైస్ తీసుకున్నాను. దానికి మీరు దేంతో తీసుకున్నా పర్వాలేదు. ఒక డబ్బా తీసుకుని ఒక గ్లాస్ తీసుకున్నా 1.5 గ్లాస్ తీసుకోవాలి వాటరు. నేను 1.5 డబ్బా వాటర్ యాడ్ చేసుకున్నాను. మధ్యలో కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా అది కూడా మీ ఇష్టము, యాడ్ చేసుకుంటే బాగుంటుంది. యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి తలుపుకొని ఆ వాటర్ కూడా వేస్ట్ చేయకుండా పోసాను ఫ్రెండ్స్. ఇంకా అవి బాయిల్ అయ్యేంత వరకు వాటిల్ని మనం మూత పెట్టి గ్యాస్ ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు కొంచెం మనకి మంచిగా మగ్గి స్మెల్ బాగుంటుంది. ఇందులో ఫ్రెండ్స్ నేను ఎందుకు చెప్పలేదంటే ఎగ్స్ వేసుకున్నాను. ఎందుకు చెప్పలేదంటే అది ఆప్షనల్ ఫ్రెండ్స్, మీ ఇష్టం. మా పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి ఎగ్స్ కూడా వేసుకున్నాను. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇట్లా ఎసరు వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. అలాగే గరం మసాలా పట్టిన మిక్సీ పట్టిన ఉంటుంది కదా పౌడర్, దాన్ని కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత రుచికి తగినంత
సాల్ట్ వేసుకోవాలి. మీరు కొంచెం ఎక్కువ ఉండేలా యాడ్ చేసుకుంటే మీ ఇష్టం, రుచికి తగినంతగా ఉండాలి. అప్పుడైతేనే బిర్యానీ ఫ్లేవర్ తినేటప్పుడు బాగుంటుంది. నేను ముందుగానే కడిగి నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్ బిర్యానీ రైస్ని, అదే బాస్మతి రైస్ని. వాటిని ఎసరు వచ్చింది కదా, ఎసరులో వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒక్కసారి గరిటెతో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అది మూత పెడితే 15 మినిట్స్ కూడా పట్టదు ఫ్రెండ్స్. 15-20 మినిట్స్లో అది కుక్ అవుతుంది. ఇప్పుడు ఇది ఒక టిప్ ఫ్రెండ్స్, 80% కుక్ అయిన తర్వాత ఒక్క నిమ్మ చెక్కని, హాఫ్ నిమ్మ చెక్కని మనం అందులో పిండుకుంటే మనకి రైస్ అనేది ఒక్కొక్క దానికి అంటకుండా మంచిగా వస్తుంది. అది కూడా అయిపోయిన తర్వాత, మొత్తం కుక్ అయిన తర్వాత పుదీనా వేయాలి. పుదీనా వేసిన తర్వాత చూడండి ఫైనల్ లుక్ ఇది. వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్, సబ్స్క్రైబ్.